గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని హక్కును చేర్చుకున్న వర్గాలు. ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాద్లో మెట్రోలో హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే హైదరాబాదు. చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, రైతులకు, సామాజిక వర్గాలకు, ఇలా ప్రతి ఒక్కరికి గత 30 ఏళ్లుగా బాబు మోసాలు, అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. ఇక్కడే మీ అందరికీ కూడా 5 ఏళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్తో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు. ఆయన ఒక్కడే తీసుకురాలేదు. ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు, ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు. రంగురంగుల కాగితాల మీద రంగురంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు. ముగ్గురు కలిశారు. మోడీ గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కల్పించాడు.
మేనిఫెస్టో ఇంతలావు డాక్యుమెంట్ 650 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు 650 హామీలైతే ఇంతలావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు, ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. పైన మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు. దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేయడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా? ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానని చెప్పి రాశాడు. ఇందులో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చెప్పండి, చేశాడా? ఇలా 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 ఇందులో రాసినది రెండోది, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. ఇందులో రాసింది, ఆయన సంతకం పెట్టి ఇంటికి పంపించింది. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ఇందులో రాసింది ఇంకొకటి, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నారు. చాలా మందికి ఆడబిడ్డలు పుట్టారు కదా. మీకు మీ పక్కింటి వాళ్లకు అందరూ కూడా పుట్టారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెల 2,000 నిరుద్యోగ భృతిగా ఇస్తాం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే 60 నెలలు, నెల 2,000 అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ఇంతటితో ఆగిపోలేదు. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఆగిపోలేదు. ఈ ముఖ్యమైన హామీల్లో ఆయన ఇంకొకటి కూడా రాశాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్క పేదవాడికైనా
ఒక్క సెంటు స్థలమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఇవన్నీ ఆయన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించాడు ప్రజలను మోసం చేసేందుకు 2014 ఎన్నికల ముందు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ నగరంలో ఏమన్నా, మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇలా. మరి ఇవేమీ కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిశాడు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి. మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాడట. నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.